ఎలా ఉంది ఇక్కడ పిఠాపురం ప్రజలు గెలిపించారు కదా? పిఠాపురం ప్రజలకి నా 2 చేతులు ఎత్తి దండం పెడతా. ఇప్పుడు ఆ రోజు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు 10,000 మందిలో మిమ్మల్ని గుర్తించి పైకి తీసుకొచ్చి గోపాలరావు గారు ఎన్నో మీటింగ్ల కోసం నా కోసం వస్తా ఉంటారు, చూస్తా ఉంటారు, ప్రతి మీటింగ్ లో చూస్తా ఉంటాను నేను ఆయన్ని అని చెప్పి మిమ్మల్ని గుర్తించి మీకు ఒక దండే సన్మానం చేశారు. హక్కును చేసుకున్న 2 ఫోటోలు కూడా ఇచ్చారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? ఆయన ఒక దేవుడిలాగా వరంలాగా కనపడ్డాడు నాకు. ఆయనకి మించిన ఎవరు లేరు నాకు. అది ఆయన తర్వాత ఎవరైనా అంటారా? ఎవరు లేరేగా. ఇండియాలోనే పేరు వచ్చాడు, 1 నెంబర్ అయ్యాడు. ఇప్పుడు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పిఠాపురం జనానికి ఆ ప్రజలకి నా 2 చేతులు ఇచ్చి నమస్కరించి దండం పెడుతున్నా ఆయన గెలిపించినందుకు. మరి ఇక్కడ పిఠాపురం వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు కనిపించారు మీకు? లేడు, ఆయన కోసం వచ్చింది, ఎవరి కోసం కాదు, ఆయన కోసం వచ్చింది. ఇంత మట్టికి నిన్న పొద్దున బయలుదేరతాం, మంగళగిరి వచ్చారు. మంగళగిరి నుంచి లేకపోతే మళ్ళీ బండి ఎక్కి రాత్రి తెల్లారి గట్ట 3ంటికి తావనకోట దిగా. అక్కడి నుంచి ఆడుండి ఇక్కడికి వచ్చా. ఆయన కోసం ఎంతో కష్టపడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? దేవుడు అనిపిస్తున్నాడు నాకు. 10 ఏళ్ల నుంచి ఒక పంచాయతీ వార్డు కానీ కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఒక పదవి అనేది లేదండి. ఏమీ లేదు. ఈ రోజు మరి ఆయన గెలిచాడు, మీకు ఎలా అనిపిస్తుందండి? ఒక వరం లాగా నాకు ఒక దేవుడి లాగా ఉన్నాడు ఆయన. ఆయన గెలుతూ ఆ వరకే 2 సార్లు వాడిపోతే ఇంత పిల్లలు కూడా ఎగజాలు చేశారు ఆయన్ని. తలకాయలు ఉంచుకున్నా నేను. ఇవాళ రోజు ఈ ప్రజలు, పిఠాపురం ప్రజలు, ఆ మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని వాళ్ళందరికీ నా 2 చేతులు దండం పెడుతున్నా ఆయన గెలిపించినందుకు. మీరు ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసేలోపు కలుస్తారంటారు ఆయన? మీరు ఎట్టైనా కలవాలని ఎక్కడికైనా వెళ్తా. నాకు ఎదురెవుళ్ళు ఉండరేగా, నన్ను చూడంగానే వచ్చేయమంటారు అంతే. తగ్గేదే లేదంటారా? ఏం తగ్గే పని లేదు. ఆయన కలిసి ఫోటో దిగిన వరకు మీకు తగ్గేదే లేదంటారా? లేదు, వెనక్కి తగ్గే పని లేదు. ఎక్కడుంటే ఆడికి వెళ్తామే పని. ఆయన కలిస్తే అవసరం నాకు. ఈ రోజు కూటమి అనేది ఇంత బాగా గెలిచి అధికారంలోకి రాబోతుందంటే కారణం పవన్ కళ్యాణ్ అంత నీతి. కూటమి అనేది పవన్ కళ్యాణ్ జీవనం పోసాడు దానికి, కూటానికి ప్రాణం పోసాడంటారా? అంటే ఆ వరకు చచ్చిపోయిన దానికి ప్రాణం పోసి బతికిచ్చి ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొచ్చాడు. అది ఎవరు లేదంటే పవన్ కళ్యాణ్ గారే. చనిపోయిన కూటమిని పైకి లేపుకొచ్చి ఇవాళ బతికిచ్చాడు. మరి బ్రతుకున్న జగన్మోహన్ రెడ్డిని చంపేసినట్టేనా? అది చంపేసినట్టే. 15 సీట్లతో చంపేసినట్టే కాదు, అది తీసేయి దాని సంగతే. వైఎస్ఆర్సీపీ లేదంటారా? ఇక లేదు, ఇక లేదు. చిత్తకొత్త అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇక వీళ్ళిద్దరు పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా కొత్తాడో ఏం జరిగిద్దో ఇక చూస్తా ఉండాలంట అంతే. ఈ 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపించిందండి ఒక మాట? అంటే మీరు ఎంతో మంది అనకూడదు కానీ ఒకరిని ఎంచకూడదు. నేను అంత ఆయనతో కలిసి ఎన్ని మాటలు చెబుతున్నాను. ఒక పార్టీని ఎంచుతాం, ఒకళ్ళని అంటాం నాకు అలవాటు లేదు. నేను అన్నాం ఒక పవన్ కళ్యాణ్ వ్యవహారమే నేను మాట్లాడుకునేది, కథవాళ్ళు వద్దు. అది ఏదైతే మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు, అదే చాలు. ఎమ్మెల్యే నాయకత్వం కూడా తీసుకోవడానికి నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు సీఎం ఆయన కావాల్సింది ఒక సీఎంఏ వరం. అది మా కోరికలో. ఆయన సీఎం అవడం నేను చెప్పాక మంగళగిరి ఆఫీస్ లో, నువ్వు నా బిడ్డల కంటే నువ్వు నాకు అభిమానం, నా బిడ్డల మీద కంటే నువ్వు అభిమానం. నువ్వు సీఎం అయ్యి నా శ్వాస ప్రాణం పోయినా నాకు బాధ లేదన్నా. ఆయన సీఎం అయిన తర్వాత మీ ఆఖరి శ్వాస అన్నా అనేటప్పుడు గబక్కన వాటేసుకున్నాడు అంతే. నీలాంటి వాళ్ళు ఎంతో మందిని పవన్ కళ్యాణ్ గారు బాగా దగ్గరగా చేర్చుకొని మాట్లాడతారు. ఎందుకంటే మీరంటే ఆయనకి అంత అభిమానం. అదే నాకు అర్థం కావాలి. ఆయన అంటే నేనంటే నాకు పెద్ద పెద్ద నాయకులు లక్షలు కోట్లు పెట్టి తిరిగిన వాళ్ళే ఇంత మొంటి మీద చేయలేకపోయారు. వాళ్ళే చెప్పారు నాకు. మరి ఆయన నేనంటే మరి ఎందుకు అభిమానం ఏమో నాకే అర్థం కావట్లేదు. అందుకని నాకు అభిమానం పెరిగిపోయింది. దేశాలు కూడా పారిపోయినాయి. కన్న కొడుకులా ఫీల్ అవుతున్నారా? ఈ రోజు మీ కనకపోయినా సరే సొంత బిడ్డలాగా చూసుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కువ. అది అలాంటి మనిషి 10 ఏళ్ల నుంచి నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నాడు. ఇక ముందు ఎలా ఉంటది అంటారు ఆయన భవిష్యత్తు? అది ఇక్కడి నుంచి ఎట్లా జరిగిద్ది అనేది చూడాలంటారు. ఆ నీతి నిలబడినిస్తారా లేకపోతే అవినీతి బుర్ర చేసి అవినీతి చేస్తారా అనేది ఆలోచన వస్తుంది. అది